నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం సీజనల్ ఫ్రూట్తో మిల్క్ షేక్ చేయబోతున్నాం. ఆ సీజనల్ ఫ్రూట్ పేరే సీతాఫలం పండు. ఇది చాలా బాగుంటుంది గైస్. సీతాఫలం పండు అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పండుతో మనము మిల్క్ షేక్ చేద్దాం గైస్. ముందుగా సీతాఫలం పండ్లని ఇట్లా విత్తనాలన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా వీడియో క్లిప్లో చూపించినట్లుగా నేనైతే నాకు కొంచెం ఓపిక చేసుకొని ఇవి చేసుకున్నాను. ఇట్లా మీకు ఓపిక లేదనుకుంటే మొత్తం ఆ గొజ్జునంతా పండులోది ఉండే విత్తనాలదంతా తీసేసి ఒక స్పూన్తో అట్లనే మిక్సీ జార్లోకి కొన్ని పాలు ఈ సీతాఫలం పండు అంతా వేసేసి కొంచెం బరకగా అంటే పల్స్ మోడ్లో తిప్పుకుంటా ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చుకుంటా మిక్సీకి వేసుకొని దాన్ని ఒక జల్లెల్లోకి తీసుకొని ఫిల్టర్ చేసుకోండి గైస్. నేనైతే నాకు కొంచెం ఓపిక చేసుకొని నేను చేసుకున్నాను. ఇలా మొత్తం సీతాఫలం పండునంతా తీసేసి మనము ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వెనీలా ఐస్ క్రీము ఒక 4-5 స్కూపులు వేసుకోవాలి. వెనీలా మాత్రమే వేయాలి దీంట్లోకి, వేరే ఫ్లేవర్స్ బాగుండవు ఈ సీతాఫలం మిల్క్ షేక్కి. కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్, అలాగే 2 టేబుల్ స్పూన్ల షుగరు, అలాగే మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న సీతాఫలం పండు మొత్తం వేసేసుకోవాలి. ఇది దాదాపు 1 కప్పు దానా ఉంటుంది, 1 కప్పు ఉంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి చిల్లుడు మిల్క్ అన్నా వేసుకోవచ్చు, మామూలుగా కాచి చల్లారబెట్టిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా పాలు అన్నీ వేసుకొని బాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి గైస్, మిక్సీకి వేసిన తర్వాత కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది ఈ సీతాఫలం మిల్క్ షేక్ అనేది. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని దానిపైన ఇలా వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని దానిపైన మనం సీతాఫలం గుజ్జు కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన ఎంతో కూల్ చల్లటి కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ గైస్. ఈ పండు రుచిగా ఉండడమే కాకుండా దీనివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. నాకు అన్ని రకాల మిల్క్ షేక్ల కంటే మ్యాంగో మిల్క్ షేక్, సీతాఫలం మిల్క్ షేక్ నచ్చేది గైస్. చాలా బాగుంటాయి ఈ 2. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనాల్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.